SVM6 న్యూస్. ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ పార్వతీ సరస్వతులకే మూలమైన తల్లి దుర్గమ్మ తల్లి. ఆ అమ్మవారిని ప్రార్థిస్తే కీర్తి, ప్రతిష్టలు, జ్ఞానం, సంతానం ఇలా ఒకటేమిటి, మనం ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికలను తీర్చే కల్పవల్లి ఆ దుర్గమ్మ తల్లి. ప్రతి ఏడాది ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రుల్లో ఈ అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాం. ఈ నవరాత్రుల సమయంలో 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో కొలుస్తూ ఉంటాం. ఈరోజు మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో కొలుస్తాం. అయితే అసలు అమ్మవారికి ఈ రూపం ఎలా వచ్చింది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితం బాల్యంతోనే మొదలవుతుంది. అలాగే అమ్మవారు కూడా బాల్యం నుండే ఈ జగత్తును పాలిస్తూ వచ్చారని మనకు అర్థమవుతుంది. అయితే పూర్వంలో బండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనికి 30 మంది సంతానం. వారు కూడా రాక్షసులాగా మారి దేవతలను, ప్రజలను అంతా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఈ విషయం తెలిసిన లలితాదేవి తన కూతురైన బాలా త్రిపుర సుందరిని తన ఆయుధాలని ఇచ్చి వాళ్ళని సంహరించమని పంపిస్తుంది. అప్పుడు బాలా త్రిపుర సుందరిదేవి హంసలు లాగుతున్న రథంపై వెళ్ళి ఆ రాక్షసుల్ని సంహరించి ప్రజలకు, దేవతలకు విముక్తిని కలిగిస్తుంది. ఇలా మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. బాలే కృపా జలనిధే కురు సుప్రభాతం మాతర్నిశాగతవతీ చరమామవస్థాం ఏకాగ్రతా గ్రథిత సర్వతదాత్మభావ విద్వేషి వర్గ విజయే భవతీవ కృష్ణ బాలే కృపా జలనిధే కురు సుప్రభాతం ఏతన్నిరీక్ష్య భగవాన్ సమయూఖమాలి